అన్ని చోట్ల దొరకదు. ఈరోజు మనం ఏదైతే సంపాదించుకుంటామో అది రేపు మనకు స్థిరాస్తిగా మిగులుతుంది. కాబట్టి అనుమానం, అవిశ్వాసం ఈ రెండే మనల్ని సర్వనాశనం చేయడానికి మూలం. మొదటిగా అనుమానం, రెండోది అవిశ్వాసం. ఎక్కడ? దేవుడి దగ్గరే, మళ్ళీ ఎక్కడ కాదు. బయట అందరిని నమ్ముతాం, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనలో ఏమొస్తుంది? అనుమానం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది. అదే ఇక్కడ నాటాడు. అవ దగ్గర ఏమన్నాడు? ఇది నిజమా? ఈ తోటలో ఉన్న చెట్లన్నీ ఫలాలు తినొచ్చు కానీ ఏ చెట్టు పడని తినొద్దని చెప్పారా అన్నాడు. అప్పటికి వీడు కొంచెం బ్లింక్ అయింది. తర్వాత ఒకసారి చదువుతారా? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో అన్ని తినొచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టుని గురించి దేవుడు ఏం చెప్పాడు? మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో నేను. అందుకు సర్పము అర్థమైపోయిందా? ఏమంట? ఇప్పుడు ఎవరి మాట అబద్ధం? ఎవరి మాట అబద్ధం? దేవుడి మాట అబద్ధమా? దేవుడి కంటే మనిషి గొప్పోడా? లేక ఎందుకు పనికిరాని ఆ సర్పం గొప్పదా? ఎవరు గొప్పవాళ్ళు ఇక్కడ? దేవుడి మాటని ఈజీగా కొట్టుపడేసి మీరు రావరు అని ఒక లాజిక్ వదిలిపెట్టింది. తర్వాత చదవండి. ఏలయనగా వాటిని మీరు తినుదినమున మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారని, దేవతల వలె ఉందిరని, దేవునికి తెలియనని మీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఫలంలో ఆహారం. చూసారా? వచ్చేసింది. అప్పుడే స్వభావం మారిపోయింది. వెంటనే మైండ్ సెట్ వెంటనే మారిపోయింది. ఎవరో చెప్తే వినేసాం. మన నాన్న చెప్తే మనకి ఎక్కదు, మన అమ్మ చెప్తే ఎక్కదు. కనీసం సంశక్తిగా దేవుడు చెప్తే కూడా మనకి ఎక్కదు. దేవుడు చెప్పింది ఎలాగ ఎక్కదు? కనీసం తెలిసినోడు చెప్తానే ఎక్కాలి కదా. ఇప్పుడు ఏమొచ్చింది? సాతాను గారు చెప్పిన మాట చక్కగా మంచి అందంగా చాలా మృదువుగా ఇది నిజమా అని ఎంతో స్మూత్గా ట్యాబ్లెట్ వేసి, అది ఏంటో, అది ఎలా ఫలిస్తుందో, దానివల్ల మనకి జరిగే మేలేంటో కీడేంటో ఆలోచించుకుంటే లోబడింది. ఆ వృక్ష ఫలాలు చూడడానికి రమ్యంగా కనబడాయంట. పాపం అందంగానే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఫస్ట్ చాలా అందంగా ఉంటుంది. తర్వాత దాని ప్రతిఫలాన్ని అనుభవించేటప్పుడే అప్పుడు తెలుస్తుంది దాని యొక్క ప్రతిఫలం ఏంటి. తర్వాత కొన్ని ఆవిడ కోసుకున్నది, ఆవిడ తినింది. తర్వాత ఎవరికి ఇచ్చిందంట? తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. మనం నాశనం అయిపోయేది కాకుండా పక్కన కూడా నాశనం చేయాలి.